హలో అండి. ఈరోజు మరో కొత్త కథ చెప్పుకుందాం. చెరువు ఏమీ ఎరగనట్టుగా ఉంది. లేత మట్టి రంగు నీరు గాలికి అలలను ఏర్పరుస్తూ ఉంది. చాలా పెద్ద చెరువే అది. ఎంత లోతు ఉంటుందో. లోతును తలుచుకునేసరికి రాఘవకు కొంచెం భయం వేసింది. మళ్ళీ తెగింపు వచ్చింది. ఆ తెగింపును చెదరగొడుతున్నట్టుగా గుడిగంట టంగుమని మోగింది. రాఘవ తల తిప్పి చూశాడు. చెరువు గట్టునే ఉన్న గుడికి పనుల మీద వెళ్తున్న వాళ్ళు ఆగి నమస్కారాలు పెట్టి వెళ్తున్నారు. కొందరు దర్శనం కోసమే వచ్చి లోపలికి వెళ్తున్నారు. ఉదయం 9 ఉంటుంది. అక్కడికి కాస్త దూరంలోనే ఉన్న స్కూల్ ఫస్ట్ బెల్ కూడా టంగుమని మోగింది. రాఘవ అదేమీ పట్టనట్లుగా దృష్టిని చెరువు వైపు మళ్లించాడు. గుడివైపు చెరువు ఒడ్డు ఉండటంతో నీళ్లు తక్కువగా ఉన్నాయి. గట్టు మీద నడుచుకుంటూ వెళ్తే గుడి చివర నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. అంచు నుంచి జారినా దూకినా గల్లంతే. రాఘవకు చెమట పట్టింది. వెంటనే ఆకలి కూడా వేసింది. స్టవ్ మీద ఇడ్లీ ఉడుకుతుంటే తల్లి ఆగరా అంటున్నా వచ్చేశాడు. తండ్రి గొంతు వెనక నుంచి వినిపిస్తూనే ఉంది. పోని వెధవని అని. వెధవ తను. 10th మంచి మార్కులు వచ్చాయి. ఇంటర్లో మంచి మార్కులు వచ్చాయి. బీటెక్ పూర్తి చేశాక కాలేజీలో అందరూ నువ్వే టాప్, క్యాంపస్ సెలక్షన్లో నీకు ఉద్యోగం వస్తుంది అని అంటే నిజమే అనుకున్నాడు. మార్కెట్ డౌన్లో ఉందట. క్యాంపస్ సెలక్షన్సే జరగలేదు. ఒక చిన్న కంపెనీ ముంబై నుంచి ఉద్యోగం ఇస్తానని అంది కానీ అది బోగస్దని తేలింది. 6 నెలలుగా ఖాళీగా ఉన్నాడు. తండ్రిని చేతి ఖర్చులు అడగాలన్నా నామోషీగా ఉంది. తండ్రి మాత్రం ఏం చేయగలడు? చిన్న ఊరు, చిన్న ఉద్యోగం. చేతికి అందొస్తాడనుకున్న కొడుకు ఖాళీగా ఉంటే బాధగా ఉంటుంది. విసుక్కుంటున్నాడు. రాత్రి ఫోన్ చూసుకుంటూ పడుకుని ఉంటే తిట్టాడు. దేశంలో అందరికీ ఉద్యోగాలు వస్తుంటే నీకెందుకు రావటం లేదురా? ముప్పొద్దులా తింటూ ఫోన్ చూసుకుంటూ ఉంటే ఎవడిస్తాడు అన్నాడు. బాధ కలిగింది. తూ ఎందుకీ జన్మ అనిపించింది. హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. మేమే బెంచ్ మీద ఉన్నాం బ్రో, ప్రాజెక్టులో దూకడం చాలా కష్టంగా ఉంది అన్నారు. ఏ ఆశ మిగల్లేదు. ఆ అర్ధరాత్రే వెళ్ళి చెరువులో దూకుదామా అనుకున్నాడు. ధైర్యం చాలేదు. ఉదయాన్నే లేచి టిఫిన్ కూడా చేయకుండా ఇటొచ్చేశాడు. వచ్చి దూకాలంటే మాటలా? ఏదో అలికిడిగా కేరింతలుగా వినిపించింది. గుడి దగ్గర ఎవరో తాత గుడ్డపరిచి జామకాయలు అమ్ముతున్నాడు. స్కూలుకెళ్లే పిల్లలు చుట్టూ మూగి ఉన్నారు. పిల్లలంతగా మూగడానికి కారణం ఏమిటో చూద్దామని అటుగా అడుగులు వేశాడు. అతనికి తెలియకుండానే పెదాల మీద చిరునవ్వు వచ్చింది. తాత భుజం మీద చిలుక పిల్లలతో ముద్దు ముద్దు మాటలు చెబుతుంది. ఆ మాటలకు పిల్లలు సంతోషంతో కేరింతలు కొడుతుంటే అది తన 2 రెక్కల్ని అటూ ఇటూ ఆడిస్తూ ముక్కుతో శబ్దం చేస్తూ వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. పిల్లలు హాయ్ అని పలకరిస్తే అది దాని 2 రెక్కల్ని కలిపి వందనం చేసింది. జామకాయలు అమ్ముతున్న తాత చిలకమ్మ గుడి ఎటువైపు ఉంది అనగానే కుడి రెక్కలతో గుడివైపు చూపిస్తూ శబ్దం చేసింది. బడి ఎక్కడుందో చెప్పు అనగానే తన ఎడమ రెక్కలతో బడివైపు చూపిస్తూ శబ్దం చేసింది. బడి గుడి అంటే నీకు ఇష్టమా తల్లి అని తాత అనగానే చిలకమ్మ అవునన్నట్లు బుర్ర ఊపుతూ శబ్దం చేసింది. తాత చిలకమ్మకి ఎంత చక్కగా ట్రైనింగ్ ఇచ్చాడో అనుకున్నాడు రాఘవ. ఓ పిల్లవాడు తాత భుజాన్ని బలంగా తాకడంతో భుజం పైన ఉన్న చిలకమ్మ కింద పడింది. అయ్యో అంటూ దాన్ని చేతిలోనికి తీసుకున్న రాఘవకి తెలిసింది దాని 2 కాళ్ళల్లో బలం లేదని. అది తన పొట్ట మీద తాత భుజం మీద కూర్చుని ఉందని. తాత వెంటనే చిలకమ్మని తన చేతుల్లోనికి తీసుకొని దాని వీపు మీద నిమురుతూ మరలా తన భుజం పైకి ఎక్కించుకొని ప్రేమగా జాంపండు తినిపించసాగాడు. రాఘవ కళ్ళల్లోని బాధను చూసి మనుషులకే కాదు పక్షులకు కూడా పక్షవాతం వస్తుంది బాబూ. ఇది ఇంతకు ముందు బానే ఉండేది. ఏమైందో ఏమో ఒకరోజు ఉన్నట్టుండి కాలు పడిపోయాయి. కాలు పడిపోయాక రెక్కలున్నా లాభం లేదు. అయినా మా చిలుకమ్మ బాధపడదు. సందడి చేయటం ఏమాత్రం ఆపదు. దానికి తెలుసు అది సందడి ఆపేస్తే ఈ తాత దగ్గర పిల్లలు మోగరు, జామకాయలు కొనరు. అందుకే ఎగిరే శక్తి పోయినా ఎగరగలననే ఆశను చావనివ్వదు అన్నాడు తాత. ఆ మాటలకు చిలుకమ్మ తనకి ఏదో అర్థమైనట్టుగా తాత బుగ్గ మీద ముక్కుతో అటూ ఇటూ రాస్తూ ముద్దాడింది. దానికి వచ్చిన కష్టంతో పోలిస్తే తనకు వచ్చిన కష్టాలు ఏమంత పెద్దవి. తల్లిదండ్రుల ఆశ తీర్చలేకపోయినందుకు బాధ కలిగి వారికి తన మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.
నిజంగా అలా చేస్తే వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు మాత్రం సంతోషంగా జీవిస్తారా? నిజంగా అది వాళ్ళకి చావు కంటే పెద్ద నరకం. అంటే తన చేతులారా తన కన్న తల్లిదండ్రుల్ని తనే చంపుకున్నట్టు కదా. అంతకంటే ఘోరపాపం ఉంటుందా? ఇంత ముసలివాడిన తాత జామకాయలు అమ్ముతూ ఎవరి మీద ఆధారపడకుండా జీవిస్తున్నాడే. యువకుడైన తనకి నిరాశ ఏమిటి? తాత రాఘవ వైపు చూస్తూ, చెరువులో దూకడానికి వచ్చావు కదా బాబు అన్నాడు. రాఘవ ఉలిక్కిపడ్డాడు. నీకెలా తెలుసు అన్నాడు. ఉదయమే చూశాను బాబు నిన్ను చెరువు గట్టున. నీలాంటి కుర్రాళ్ళు ఒంటరిగా వచ్చి హైరానా పడుతుంటే ఆ మాత్రం కనిపెట్టలేనా బాబు? నేను ముసలాన్నైనా ఇప్పటికీ చెరువులో ఆ చివర నుంచి ఈ చివరకు ఈదగలను. ఒకవేళ నువ్వు దూకితే లటుక్కున దూకి జుట్టు పట్టుకుని లాక్కొద్దామని ఒక కన్ను వేసే ఉంచాను. నువ్వే వచ్చావు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది నాయనా, వెతకాలి. కష్టమొచ్చిన ప్రతి ఒక్కరూ చచ్చిపోతే ఈ లోకంలో మనుషులే ఉండరు అన్నాడు. రాఘవ మనసులో ఇప్పుడు ఉదయపు కోరిక పూర్తిగా చచ్చిపోయింది. కొత్త రాఘవ అయ్యాడు. ఈ జామకాయ తినిబాబు అంటూ తన జామకాయల బుట్టలో నుంచి ఓ జామకాయని తీసి తాత రాఘవ చేతిలో పెట్టాడు. రాఘవ అయ్యో నా దగ్గర పైసా కూడా లేదు తాత అనగానే మరేం పర్వాలేదు బాబు అన్నాడు. జామకాయ చాలా రుచిగా ఉంది. చిన్న ముక్క అరచేతిలో ఉంచి చిలుకమ్మ దగ్గర పెడితే స్వతంత్రంగా పొడిచి గుటుక్కుమనిపించిందది. నవ్వుకున్నాడు రాఘవ. కాయ చాలా రుచిగా ఉంది తాత. ఊరవతల తోటలో బాబు, వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే. మంచి కాపొచ్చే తోట. డబ్బున్నోళ్ళు చేసుకోవాలని లేదు, ఎవరికైనా గుత్తకు ఇద్దామనుకుంటున్నారు. ఈ కాయలను ఒక ఆటోలో వేసుకుని టౌన్కి తీసుకెళ్ళి అమ్మితే ఇక్కడ 10 రూపాయలు వస్తే అక్కడ 50 రూపాయలు వస్తాయి. నేనా చేయలేను అన్నాడు తాత. రాఘవకు డ్రైవింగ్ వచ్చు. చిన్న ట్రాలీ అద్దెకు తీసుకోగలడు. తోట యజమానితో మాట్లాడి నన్ను పరిచయం చేయి తాత. తర్వాతి కదా నేను చూసుకుంటాను. రేపటి నుంచి మన బిజినెస్ టౌన్లోనే. నువ్వు తోడుండు చాలు అన్నాడు రాఘవ. ఏంటి బాబు నువ్వనేది? అవును తాత అన్నాడు రాఘవ. తాత కూడా చిరునవ్వు నవ్వాడు. ఏం చిలుకమ్మా అన్నాడు. అది కిచకిచామని అంగీకారం తెలిపింది. ముగ్గురు లేచి అక్కడి నుంచి కదిలారు. గుడిగంట మరోసారి టంగుమంది. కొత్త రెక్కలతో రాఘవ, తాత, చిలుకమ్మ ముందుకు సాగిపోయారు. ఆత్మహత్య చేసుకొని తన కన్న తల్లిదండ్రులకు శోకాలు మిగల్చాలనుకున్న రాఘవ తన తప్పును తెలుసుకున్నాడు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది, అది చావు మాత్రం కాదు అని. ఇప్పుడు రాఘవ, తాత కలిసి జామకాయల తోట యజమాని కలిసి గుత్తకు జామకాయలను తీసుకొని వ్యాపార మెలకువలు తెలియని రాఘవ తాత సహాయంతో పట్టణంలో వాటిని అమ్మి మంచి లాభాలను చూశాడు. దానితో వ్యాపారమే తన ఉపాధి మార్గంగా ఎంచుకొని వ్యాపార మెలకువలు నేర్చుకుంటూ అతి కొద్ది కాలంలోనే తనకు జీవిత సత్యాన్ని నేర్పిన తాతకు, తల్లిదండ్రులకు అండగా నిలిచాడు రాఘవ.